నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. ప్రతి సోమవారం మండల స్థాయిలో జరిగే గ్రీవెన్స్లో వచ్చిన అర్జీలు పెండింగ్లో ఉంచకుండా తక్షణమే పరిష్కరిస్తూ ఉండాలని చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు అన్నారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడుతో పాటు 5 మండలాల తహసీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా మండలాల వారీగా పెండింగ్లో ఉన్న అర్జీదారులను పిలిపించి వారి సమస్యలు తెలుసుకొని అర్జీలు ఎందుకు పెండింగ్లో ఉంచారో ఎంఆర్ఓలను అడిగి తెలుసుకుని స్పాట్లో కొన్ని పరిష్కరించారు. పెండింగ్లో ఉన్న సమస్యలు మరికొన్ని రోజుల్లో పరిష్కరిస్తారని ఆర్డీఓ అర్జీదారులకు చెప్పారు. 5 మండలాలు కలిపి గ్రీవెన్స్ లో వచ్చిన 44 అర్జీలు పెండింగ్ లో ఉండగా మంత్రి మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించి 40 అర్జీదారుల సమస్యలు పరిష్కరించగా మరో 4 అర్జీదారుల సమస్యలు శనివారం పరిష్కరిస్తారని ఆర్డీఓ చెప్పారు. వచ్చిన పీజీఆర్ఎస్ అప్లికేషన్స్ అలాగే ఇక్కడ ఉన్న ప్రజా సమస్యల మీద పెండింగ్ ఏవైతే ఉంటాయో దానిపైన గౌరవ మినిస్టర్ గారు అలాగే గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ఈరోజు ప్రతి ఒక్కటి రికార్డులు అన్ని 5 మంది తహసీల్దారులు, అద్దంకి కాన్స్టిట్యూషన్ 5 మంది తహసీల్దారులు వివిధ సిబ్బందిని వివిధ రికార్డుతో వచ్చి వెరిఫై చేసి 47 సమస్యల్లో 42 సమస్యలు పరిష్కరించాము. ఒక 5 సమస్యలు మాత్రము శనివారం మార్నింగ్ చీరాలలో విత్ రికార్డ్స్ తహసీల్దార్ కన్సర్న్ అవుతున్నారు. అలాగే వాళ్ళు కూడా ఎవరైతే పిటిషన్దారు ఉన్నారో వాళ్ళు కూడా రమ్మంటున్నాము. వాళ్ళు పూర్తిగా అక్కడ పరిశీలించి అక్కడ క్లోజ్ చేస్తామని మండలంలో కూర్చొని మీకు డిసైడ్ చేస్తారు. మీరు కూడా ఒప్పుకోవాలి, లేదంటే కోర్టు పద్ధతిలో తెలుసుకోవాలి. పేపర్ మీద రాసుకోకపోతే ఇవే వస్తాయి సమస్యలు. మీరు కూర్చొని సివిల్ మ్యాటర్ తెలుసుకోవాలి. అందువల్ల మేము హెల్ప్ చేస్తాం. అందరికీ దీంట్లో మా రోజు ఎంతవరకు ఉంది, మేము మీకు ఒక మాటకారిగా పక్కన ఒక హెల్ప్ చేయడం తప్పించి ముస్లిం ఇన్వాల్వ్ కాలేదు 100%. అర్థమైందా? సివిల్ మ్యాటర్ మీరే పరిష్కరించుకోవాలి. దానికి మేము హెల్ప్ చేస్తాం. నాకు రాసుకుంటున్నారు, ఎప్పుడు పెడతారని మీరు ఈ వీకెండ్ పెడతారమ్మా. మీటింగ్ పెడతారు. ఇద్దరు పార్టీలు నోటీస్ ఇస్తారు. మీరు పాల్గొ రావాలి. ఇద్దరు నోటీస్ ఇచ్చి కూర్చోబెట్టుకుని ఆయన సాల్వ్ చేస్తారు. మీరు కూడా కాంప్రమైజ్ కావాలి. దీని మీద ఫ్యామిలీ మ్యాటర్ అనేది గవర్నమెంట్ లెవెల్ ఎక్కువ చేయాలి. రికార్డు మార్పు 50 నుంచి రికార్డు మన దగ్గర ఉంది. మీరు చెప్పేది నేను వింటున్నాను. రికార్డు వెళ్తే రికార్డు ఉంది. ఇప్పుడు ఎవరితో సంబంధం, నాకు సంబంధం లేదు. నాకేమో మాట్లాడు, తహసీల్దార్ మాట్లాడు, ఎవరు మాట్లాడు. రికార్డు మాత్రమే మాట్లాడుతున్నాను. నువ్వేం చెప్తావు? రికార్డు అనేది రికార్డు మాట్లాడు. మా తాతయ్య గారు అడవపల్లి పేరయ్యారు. ఆయన సంతమామూరులో ఒక పేపర్ దాన్ని ఆయన సంతమామూరులో ఉంటారు. ఆయన రిటైర్డ్ సిండికేట్ బ్యాంక్ ఎంప్లాయీ. సిండికేట్ బ్యాంక్ ఇప్పుడు కెనరా బ్యాంక్ అందులో రిటైర్ చేశారు. అయిపోయింది. ఎప్పటి నుంచో మామూలుగానే ఉంటున్నారు. మా తాతయ్య వాళ్ళకి చాలా పొలాలు ఉన్నాయి. అవన్నీ ఎంత రోజుల్లోనే అన్ని పోయి అయిపోయింది. ఆగర్ తింటున్నాం. కానీ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంకో ముందు చెప్పాను. పర్వాలేదు, నోట్ చేసుకుంటాను. నీకు ఏం చెప్పాలి నోట్ చేసి రికార్డ్ వెరిఫై సార్. నాకు 10% ల్యాండ్ అవన్నీ వద్దు, నేను మాట్లాడతా కదా. సో ఆయన ఈ ఇయర్ జనవరి 20 చనిపోయారు మా తాతయ్య దిస్ ఇయర్. సో అంతకుముందు దాకా మా తాతయ్య అక్కడ ఊర్లో ఊరగుంట అని ఒకటి ఉంటుంది. అది గవర్నమెంట్ ల్యాండ్. చాలా ల్యాండ్ ఉంది. అందరు చాలా మంది ఊర్లో బాగు చేయించుకొని పండించుకుంటున్నారు. అందులో మా తాతయ్య కూడా ఒకటి. దానికి మా తాతయ్య చాలా ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన వచ్చిన డబ్బులు తీసుకుపోయి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశారు. సంతమామూరు ఊరగుంట చెరువు ఉన్నారు. మా తాతయ్య చాలా మంది ఇన్వెస్ట్ చేశారు దానికి. అది గవర్నమెంట్ ల్యాండ్ ఫ్రీగా పడి ఉన్నప్పుడు ఇండియన్ సిటిజన్స్ అక్కడ ఉన్న వాళ్ళు రైతులు ఫార్మర్స్ పండించుకొని రూల్ చదివే కూర్చున్నాం కాబట్టి ఏం చేయాలని చెప్తాం. మీ పోర్షన్ నాకు అవసరం అడుగుతున్నా. సరే ఇస్తే
కాకుండా అలాంటి ఇన్వాల్వ్ అయినానికి అర్థమైందా? ఫస్ట్ అండ్ లాస్ట్ గా నువ్వు ఆయన ఇన్వాల్వ్ కాదు కదా కాకుండా నువ్వు లోపల విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, ప్రతిరోజు గంట పాటు ఆటలు ఆడుకోవడం వల్ల విద్యార్థులు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి కెవి శ్రీనివాసరావు అన్నారు. అద్దంకి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయిలో క్రీడా పోటీలు ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఎంఈఓ కెవి శ్రీనివాసరావు హాజరై ప్రారంభించారు. మొదటి రోజు విద్యార్థులకు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, షాట్ పుట్, లాంగ్ జంప్, హై జంప్ పోటీలు నిర్వహించారు. ఈ ఆటల పోటీలకు అద్దంకి మండలంలోని 12 హై స్కూల్స్ నుంచి బాలబాలికలు పాల్గొని వారి ప్రతిభను కనబరిచారు. బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ప్రభుత్వ బాలుర పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు స్వర్ణ పద్మావతి పర్యవేక్షణలో విద్యార్థులకు 2 రోజుల పాటు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని కెవి శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థులకు ఆశీస్సులు. మరి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభమవుతున్నాయి. ఈ వివిధ రకాల ఆటల పోటీలు జరుగుతాయి. దీంట్లో బాగా ఆడిన బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించిన విద్యార్థుల్ని ఒక టీమ్గా తయారు చేసి అద్దంకి మండల టీమ్గా రేపు జోనల్ స్పోర్ట్స్కి పంపించడం జరుగుతుంది. పీడీలు అందరూ 12 స్కూళ్ళ నుంచి విద్యార్థుల్ని తీసుకొచ్చినందుకు అభినందనలు. మరి విద్యార్థులు కూడా మేడం గారు చెప్పినట్టు క్రీడా స్ఫూర్తి తోటి చక్కగా ఆటల్లో పాల్గొనండి. ఎవరికి దెబ్బలు తగలకుండా జాగ్రత్త వహించండి. అట్లాగే ఎవరితో పిల్లలు గొడవ పెట్టుకోవద్దు. అందరూ ఒక ఫ్రెండ్లీ యాటిట్యూడ్ తోటి ఈ ఆటల పోటీల్లో పాల్గొని మీ పాఠశాలకి, మీ పీడీ సార్కి, హెచ్ఎం సార్కి అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. మరి ఆటలు అనేవి మనిషికి ఎంతో అవసరం. మరి ఆటల ద్వారానే మన శరీర దారుఢ్యం అనేది వస్తుంది. మరి సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అన్నారు. అంటే మనం శారీరకంగా దృఢంగా ఉండగలిగితేనే మనసు కూడా దృఢంగా ఉంటుంది. చదువులో కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆటల్లో అందరూ పాల్గొనండి. ఈ క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరికి మరి మంచి జరగాలని కోరుకుంటూ తీసుకొచ్చిన పీడీలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మంచి వసతి, అట్లాగే మిడ్ డే మీల్స్ కూడా మేడం గారు చక్కగా చేయిస్తారు. మరి ఈ వసతి ఇచ్చినందుకు, ఈ క్యాంపస్ ఇచ్చినందుకు పద్మావతి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ ప్రకాశం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మండల స్థాయి ఆట పోటీలు జరుపుతున్నందుకు ముఖ్యంగా మా పాఠశాల తరఫున మీ అందరికీ కూడా నేను పీడీ మాస్టర్లు అందరికీ ఇక్కడ సెలెక్ట్ చేసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఓకేమ్మా, అందరూ కూడా సక్సెస్ఫుల్గా ప్రతి పాఠశాల ఎన్ని స్కూళ్ళు వచ్చినాయి మాస్టర్? 12 స్కూల్స్ వచ్చారు. కాబట్టి ఇక్కడ హెల్దీ కాంపిటీషన్స్ తోటి, అంటే ఎవరు కూడా ఎటువంటి ఇది లేకుండా, లోపాలు రాకుండా చక్కగా ఎవరి స్టామినా వాళ్ళు వినియోగించుకుంటా, ఎవరి స్కూల్కి వాళ్ళు పోటీ పడి మా స్కూల్కి మేము ప్రైజ్ తెచ్చుకోవాలి, మా పీడీ మాస్టర్ గారికి, మా హెచ్ఎం గారికి మేము గిఫ్ట్గా ఇవ్వాలనేటువంటి ప్రధాన సంకల్పం ఇలా ఉంచుకొని ప్రతి ఒక్క స్కూల్ కూడాను ఎవరికి వాళ్ళు మంచి కాంపిటీషన్స్, హెల్దీ కాంపిటీషన్, కొట్లాట్లు పోట్లాట్లు అలాంటివి ఉండకుండా అందరూ కూడా ఆడాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా భోజన వసతులు ఉన్నాయి. ఈ స్పోర్ట్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగా మనం ఈరోజు వాలీబాలు, కబడ్డీ, ఖోఖో, అట్లాగే షటిల్ బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, యోగా కండక్ట్ చేసుకుంటున్నాం. వీటితో పాటే ఏదైనా మనకు అవకాశం దిగితే అథ్లెటిక్స్ కూడా ఈ రోజే జరుగుతాయి. మిగిలిపోయిన అథ్లెటిక్స్ మాత్రమే రేపు జరుగుతాయి. ఇప్పుడు ఈ మండల స్థాయిలో ఈ రోజు రేపు జరిగే పోటీల్లో గెలుపొందిన వారు ఈ నెల 19వ తారీఖు మనకి పందిలపల్లిలో డివిజనల్ స్థాయి పోటీలు ఉంటాయి. నేరుగా ఆ డివిజనల్ స్థాయి పోటీలకి మనం ఇక్కడ గెలుపొందిన టీము వెళ్ళవలసి ఉంటుంది.
ఇక్కడ మనం ఆడేది మాత్రం స్కూల్ వైజ్ టీముల వారీగా ఆడాలి. మన పీడీలందరూ కూడా కమిటీగా ఏర్పడి వాళ్ళలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ గెలిచిన టీమే నేరుగా మీకు డివిజనల్ స్థాయికి వెళ్ళదు. అందరిలో బాగా ఆడే వాళ్ళు అందరినీ కలిపి ఒక టీం తయారు చేయాలి. ఇప్పుడు మండలంలో మనం ఆ టీము నేరుగా డివిజనల్ స్థాయికి వెళ్తుంది. ఒకవేళ డివిజనల్ లో మనం మళ్ళా గెలిచినప్పుడు జిల్లా స్థాయికి వెళ్తాం. జిల్లా స్థాయి కనుక వెళ్ళి మనం రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటే ఆ సర్టిఫికెట్ మీకు ఉపయోగపడుతుంది. ఇది ప్రభుత్వం వారిచే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఏపీ వారిచే జారీ చేయవే సర్టిఫికెట్. ఈ సర్టిఫికెట్స్ అన్ని కూడా ఆన్లైన్ లో ఉంటాయి. తర్వాత మీకు ఏదన్నా కానిస్టేబుల్ కానీ సచివాలయ జాబ్స్ లో కానీ ఈ సర్టిఫికెట్ 100% ఉపయోగపడుతుంది. సర్వీస్ చేసేసి గేమ్ మొదలు పెడదాం. ప్లేయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండర్ 17 అండ్ 14 చెస్ ఆడేవాళ్ళు. సెప్టెంబర్ 16వ తేదీన 1979వ సంవత్సరంలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ స్థాపించి నేటికి 46 సంవత్సరాలు అవుతుందని ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ జిల్లా కార్యదర్శి తిరుపతి రెడ్డి అన్నారు. అద్దంకి ఏపీఎస్ఆర్టీసీ డిపో నందు మంగళవారం ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ యూనియన్ ఏర్పడక ముందు ఆర్టీసీలో కార్మిక సంఘాల మధ్యలో ఐక్యత లేనందున కార్మికులు అనేక సమస్యలు పరిష్కరించుకోవడంలో అనేక ఇబ్బందులు పడేవారని, ఐక్యత మరియు పోరాటం అనే నినాదంతో ఏర్పడిన ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ తొలి ఏడాదిలోనే మిగిలిన సంఘాలను కలుపుకొని సమస్యలు పరిష్కరించడం ఆర్టీసీలో జరిగిందన్నారు. నేడు కార్మిక సమస్యల పరిష్కారం కోసం కార్మిక సంఘాలు కలిసి ఐక్యతగా పోరాటం చేస్తున్నారని తిరుపతి రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు 47 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు మన ఎస్డబ్ల్యూఎఫ్ జెండాను సీనియర్ స్టాఫ్ ఫెడరేషన్ సభ్యులు టీవీ కృష్ణారెడ్డి గారిని జెండాను ఆవిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నారు. వర్ధిల్లాలి స్టాఫ్ డాక్టర్ ఫెడరేషన్, వర్ధిల్లాలి స్టాఫ్ డాక్టర్ ఫెడరేషన్, వర్ధిల్లాలి స్టాఫ్ డాక్టర్ ఫెడరేషన్. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి స్టాఫ్ డాక్టర్ ఫెడరేషన్. సమన్వయంతో కూడిన అతి తక్కువ ప్రమాదాల రేటుతో ప్రజా రవాణా సౌకర్యాన్ని మన ప్రజలకు నిరంతరం అందిస్తున్న మన మహత్తర ఏపీఎస్ఆర్టీ సంస్థను ఐక్యంగా నిలబెట్టుకుంటామని, విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీ డిపోల మూసివేత, ప్రైవేటీకరణ వ్యక్తులకు అప్పగించే చర్యలు నిర్వహిస్తామని, ఐక్యంగా పనిచేస్తామని, ఆర్టీసీని రక్షించుకుంటామని ప్రతినబూరుతున్నాం. వర్ధిల్లాలి స్టాఫ్ డాక్టర్ ఫెడరేషన్, వర్ధిల్లాలి స్టాఫ్ డాక్టర్ ఫెడరేషన్, వర్ధిల్లాలి స్టాఫ్ డాక్టర్ ఫెడరేషన్. జిందాబాద్ సిఐటియు.
డ్రోన్ టెక్నాలజీతో పంట సాగు సులభతరం చేసుకోవచ్చని అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ తెలిపారు. అద్దంకి మండలం పేరాయపాలెం, మోదేపల్లి గ్రామాలలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ హాజరై మొక్కజొన్న పంట సాగు పంటలను రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మప్రకాశం జిల్లా వారి సౌజన్యంతో రైతుల పొలాలకు డ్రోన్ ద్వారా మందులు పిచికారీ చేస్తున్నారని, అలాగే నానో యూరియా, DAP మందులు అందుబాటులో ఉన్నాయని అవసరమైన రైతులు వచ్చి తీసుకోవచ్చు అన్నారు. నానో యూరియా వాడేటప్పుడు ఇతర పురుగు మందులు కలిపి పిచికారీ చేయరాదని సూచించారు. మొక్కజొన్న పంట సాగులో కత్తెర పురుగు నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే యూరియా రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారని, రైతులు అవసరం మేరకే ఎరువులు వినియోగించుకోవాలని ఏవో వెంకటకృష్ణ సూచించారు. పంట సుబాబులు కానీ జామాయిలు కానీ ప్రతి ల్యాండ్ పార్సిల్ కూడా మనం ఈ పంట నమోదు చేసుకోవాలి. ఏదంటే రేపటి నుంచి ఈ పంట నమోదు చేసుకున్న వాళ్ళకి ఎరువులు ఇస్తాం, లేకపోతే ఇవ్వం. పెట్టుకొని నిదానంగా వాడుకుంటా అంటే ఇప్పుడు నిజంగా అవసరమైన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకని ఏంటంటే తప్పనిసరిగా ఎవరికైతే అవసరమో వాళ్ళు తీసుకోండి. ఇప్పుడు అన్ని గ్రామాల్లో దించాము. అడావుడి చేసి అక్కడ పోయి ఎగబడి తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి దాదాపు నిన్న కూడా మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు 41,000 టన్నులు వస్తుందని చెప్పేసి అలాగే అనౌన్స్ కూడా చేస్తారు. అందువల్ల ఏంటంటే మీకు ఇబ్బంది ఏం లేదు, వస్తుంది. తర్వాత ఈ పంట మటుకు తప్పనిసరిగా చేయించుకోండి. ఇది ఈ నెల 35 దాకా టైం ఉంది. ఈ 15 రోజులు పంట వేస్తే వేసారని చెప్పించుకుని, లేకపోతే ఖాళీ అని చెప్పండి. అది మళ్ళీ రబీలో చేస్తారు. ఈ పొగాకంతా అక్టోబర్లో కాబట్టి వేసేది వరి ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు ఏ పంట భూమి మీద ఏది ఉంటే అది చేస్తారు. ఖాళీ ఉంటే ఖాళీ అని చేస్తారు. ఏదైనా పంట ఉంటే పంట, ఏది పంట అయితే ఆ పంట చేస్తారు. అది మళ్ళీ తప్పనిసరిగా చేయించుకోండి. తర్వాత మనకి మొక్కజొన్నలో ఇప్పుడు ఎందుకు కత్తెర పురుగు అక్కడక్కడ కనిపిస్తున్నట్టుంది. మొవ్వులో పడేటట్టు చూడండి మందు. ఇప్పుడు మనం డ్రోన్ కూడా తెప్పించాము, మీకు ట్రయల్ కూడా చూపిస్తాను. డ్రోను ఆత్మ తరఫున మనం ప్రోగ్రాం తరఫున మనం కొద్దిగా 1 ఎకరానికి ఈ నానో యూరియా ఏ విధంగా పనిచేస్తుందని కూడా చూపిస్తాం. అది కూడా వాడండి. నానో యూరియా కూడా అచ్చంగా ఈ బస్తాల ఎరువు కాకుండా అదేందు మందు వేస్ట్గా అది ఒకసారి ట్రయల్స్ వెళ్దాం మనకు. సింగరకొండ వద్ద ఉన్న KRK డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారికత NSS విభాగాల ఆధ్వర్యంలో స్నేహిత శీర్షికతో 5 రోజులు వర్క్ షాప్ను ఏర్పాటు చేయగా 2వ రోజు అయిన మంగళవారం బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు పద్మావతిచే విద్యార్థులకు కేశాలంకరణ, మెహందీలపై శిక్షణ ఇవ్వగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. బుధవారం కోలాటంపై శిక్షణ, గురువారం ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన, శుక్రవారం చట్టాలపై అవగాహన కార్యక్రమం ఉంటుందని డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. కట్టరామపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్నటువంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాల పరంపరలో ఆడపిల్లల కోసం ప్రత్యేకించి 5 రోజుల వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని శీర్షిక స్నేహిత. ఇందులో భాగంగా 15 సెప్టెంబర్ నుంచి 19 సెప్టెంబర్ దాకా 5 రోజులు 5 కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా 15వ తేదీన ఆడపిల్లలకు కేశాలంకరణ గురించి అద్దంకి పట్టణంలో ఉన్నటువంటి న్యూ లుక్స్ బ్యూటీ పార్లర్ అధినేత అయినటువంటి సిహెచ్ పద్మావతి మేడం గారు పిల్లలకి పేర్ డ్రెస్సింగ్ గురించి తెలియపరిచారు. అలా 2వ రోజు అనగా ఈ రోజున పిల్లలకి మెహందీ ఎలా పెట్టుకోవాలో వారు వారి బృందం ద్వారా పిల్లలకి తరఫీ ఇచ్చారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. ఇవి నిజంగా చాలా గొప్ప కార్యక్రమము. ఆడపిల్లలకి చదువుతో పాటుగా ఇతర అంశాలు కూడా నేర్చుకోవాలి, ఇతర నైపుణ్యాలు నేర్చుకోవాలి. ఎప్పుడైతే నైపుణ్యవంతంగా తయారవుతారు పిల్లలు, వాళ్ళ జీవనోపాధి ఈజీగా సంపాదించుకోగలుగుతారు ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కళాశాలలో ఉన్నటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కన్వీనర్గా ఉన్నటువంటి డాక్టర్ శివరాణి గారు, అలాగే కళాశాలలోని NSS 2 విభాగాలు, మొదటి విభాగం, 2వ విభాగం POs అయినటువంటి డి రాజశేఖర్, అలాగే శివరాణి మేడం గారు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు గోడట పెట్టు సరే ప్రయత్నిస్తాం.
కొలుసుపాడు మండలంలోని ఉపాధి హామీ పథకం ద్వారా 87 మంది రైతులను పండ్ల తోటలు సాగు చేసుకునేందుకు ఎంపిక చేశారని ఏపీఓ గాయత్రి తెలిపారు. కొలుసుపాడు మండలంలో రావినూతల కొలుసుపాడు గ్రామ రైతులు మాత్రమే సాగుకు సిద్ధం అయ్యారని, మిగిలిన గ్రామాల వారు వర్షాలు పడుతున్నందున గుంతలు తీసుకొని పండ్ల మొక్కలు సాగు చేసుకోవాలన్నారు. పండ్ల తోటల సాగుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందుతుందని గాయత్రి చెప్పారు. మన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తరపున మనకి వర్షాల వల్ల పనులు ఆగడం జరిగింది, మనందరికీ తెలిసిన విషయమే. అయితే మనందరం రైతులు, చిన్న సన్నకారు రైతులందరూ అప్లై చేసుకుని ఉన్నాము. మనకున్న 1 ఎకరా నుంచి 5 ఎకరాల లోపు ఉన్నవాళ్ళు మామిడి మొక్కలు కానీ, జామ మొక్కలు కానీ, సపోటా కానీ, వాళ్ళకి నిమ్మ కానీ ఏది వేసుకోవాలి అని పెట్టుకున్నారో అలా ఒక 87 మంది రైతులు 101 ఎకరము 46 సెంట్లు శాంక్షన్ చేయించడం జరిగింది. అందులో కొలిసిపాడు, రావనూతల వాళ్ళు మాత్రమే పిట్టింగు, ప్లాంటింగు చేసుకున్నారు. మిగతా గ్రామాల వాళ్ళు, పమిడిపాడు వాళ్ళు అవనివ్వండి, దైవాలరావు అవనివ్వండి, పీగుడిపాడు అవనివ్వండి, తమ్మవరం అవనివ్వండి, ఈ రైతులు ఇంకా గుంతలు తీసుకోవడం జరగలేదు. మనకు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మీరు గుంతలు తీసుకొని మొక్కలు తెచ్చుకొని వేసుకున్నట్లయితే మీకు పేమెంట్లన్నీ త్వరితగతంగా చేయగల వారం అవుతాము. కాబట్టి దయచేసి వర్షాలు పడ్డాయి కాబట్టి రైతులందరూ కూడా శాంక్షన్ అయి ఉన్నవాళ్ళు అందరూ కూడా మీరు గుంతలు తీయించుకొని మీ ఫీల్డ్ అసిస్టెంట్తో మాట్లాడి మొక్కలు కూడా మీరే తెచ్చుకొని త్వరితగతంగా వేసుకుంటారని ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.